అరే ఏందిరా బాయ్, సావింట్ల సంతాప సభ లెక్క సప్పుడు చేయకుండాన్నారు ఏంది? ఏం చెప్పమంటావు రాజా, రోజు రోజుకి సినిమా అంటే విలువ లేకుండా పోతుంది. ఒక్కరిలో కూడా డెడికేషన్ లేదు రాజా. చివరికి బిగ్ పి అమితాబ్ బచ్చన్ సార్ కూడా లెగ్గు చిచి హ్యాండ్ ఇచ్చారు రాజా. ఏంది అమితాబ్ బచ్చన్? గా సారు మీకేం చేసిండ్వా? సినిమాలో విలన్ గా చేస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చారు రాజా. గా సారు హీరో కదా, విలన్ గా చేయడే. జనరల్గా చేయడు, కానీ డైరెక్టర్ సార్ రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నాడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అడిగితే డేట్లన్నీ ఇచ్చేసాడంట. మేం కూడా రోజుకి 10 లక్షలు ఇస్తామన్నాం. పోనీ తెలుగులో విలన్ పెడతామంటే అందరూ బిజీయే. నన్ను అడిగితే కొత్త వాళ్ళని పెట్టడం అంత ఉత్తమం ఇంకొకటి లేదు. ఆపండి రాజా, నేను కొత్త వాళ్ళతో కాదు, చెత్త నాకు వచ్చినా చేయించుకుంటాను. అవసరమైతే కుక్కతో కూడా చేయించుకుంటాను. దానికి కూడా 1,00,000 చొప్పున ఇచ్చుకుంటా రాజా. 1,00,000 కుక్క కన్నా నువ్వు బెటరానా? డైరెక్టర్ సాబ్ పరేషాన్ మత్ కరో, మీకు విలన్ దొరికాడా? ఎక్కడ సార్? మా అన్నే. సార్ మీరు యాక్ట్ చేస్తారా? అవు నీకు తెలియదు, బచ్పన్ నుంచి నాకు యాక్టింగ్ అంటే మస్తు ఇంట్రెస్ట్. అవకాశం రాక గిట్లున్నా గాని, లేకుంటే కోటా శ్రీనివాసరావు క్యారియర్ కి బీటలు పడేయి. రాజా, నాకు కావాల్సిన విలన్ కూడా మీలాగే ఉండాలి. అసలు ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే అడుగుదాం అనుకున్నా, కానీ అప్పటికే అడ్వాన్స్ ఇచ్చేశాను. నేను మీకైతే రోజుకి 1,00,000 కన్నా ఎక్కువ ఇచ్చుకోలేను, ముందే చెప్తున్నాను రాజా. అరే పైసలు ఏముంది డైరెక్టర్ సాబ్, ముందు పని కావాలి. అలా అన్నారు బాగుంది, కానీ మీరు గెటప్ మొత్తం మార్చాలి. క్యారెక్టర్ కోసం నేను చెడ్డీ మీద కూడా యాక్టింగ్ చేస్తా. చెడ్డీ మీద అక్కర్లేదు రాజా, జనాలు దడుచుకుంటారు. మేనేజర్ రాజా, చెక్ రెడీ సార్. ఆల్ డమాల్ చెక్కేగా. మీరు బాగానే అర్థం చేస్తున్నారు సార్. ఈ బుడబుక్క ఏందో ఏందిరా ఇది? బాగుందన్నా, అర్థమైంది కదా రాజా సీను? అర్థమైంది సార్. ఒరేయ్, నువ్వు నన్ను కాదురా, వాళ్ళని తీరా బాబు. 30 years ఇండస్ట్రీ, ఐ లవ్ యూ రాజా. రాజా రాజా, సీన్ ఏంటంటే నీకు ఒక్కగానొక్క అమ్మాయి కారాల పట్టి, ఆమె మీ మీద అలిగి ఈ రోజు భోజనం చేయడం మానేసింది. ఆమెను బ్రతిమలాడి అన్నం తినిపించే సీన్ సార్ ఇది. ఎర్రగా తీయాలి రాజా. చూస్తావుగా, తీస్తా. లైట్స్ కెమెరా యాక్షన్ రాజా. ఒరే 30 years ఇండస్ట్రీ, నన్ను కదరా, వాలంటీర్ అని అబ్బ. బిడ్డ బువ్వదిన్లే తిను బిడ్డ, బిర్యానీ ఉండే, బోటి తలకాయ కూర ఉండే, లెగ్గు పీసులుండే, ఏం కావాలో తిను బిడ్డ. ఈ సీన్ లో అసలు డైలాగులే లేవు రాజా. లెగ్ పీసులు, తొడ పీసులు, అసలు ఏంటి రాజా ఇది? అరే ఇందులో పరిశానే ముందరా భయ్, మళ్ళీ చెప్తా. ఏం చెప్పింది చెప్పానా చాలు. గరే అదేంద్రా పాప బువ్వదిన్లే, గంతకే గట్లా చెప్పినా. ఇందులో తప్పేముందిరా భయ్? సార్ మీరు ఇప్పుడు కోట ప్రకాశ్రావు కాదు సార్, మీ క్యారెక్టర్ పేరు పారిశ్రామికవేత్త సాయి కుమార్ సార్. సమజ్ అయింది, ఇప్పుడు పోయి నీ డబ్బాలో బెస్ట్ ఆఫ్ లక్. పో. రెడీ, లైట్స్ కెమెరా యాక్షన్ రాజా. ఏమ్మా భోజనం చెయ్యలేదా? మీ డాడీ తట్టుకోలేడమ్మా. నువ్వు తింటావా, నన్ను తినమంటావా? అమ్మా తిను తిను. ఫ్యాంటాస్టిక్ రాజా, సింగిల్ టేక్ రాజా. అదరగొట్టావు రాజా, ఐ లవ్ యూ రాజా. ఒరే 30 years ఇండస్ట్రీ, నేను కట్టనా వీడియో తీస్తావేంట్రా? నీకో నమస్కారం రాజా, నువ్వు సూపర్ రాజా, ఐ లవ్ యూ. ఈరోజు రాదాగాలనిపిస్తుందిరా. ఏంద్రా సోచాయిస్తున్నావు? అన్నా నాకెందుకో డౌట్ కొడతా ఉన్నానా. ఏం డౌట్ రా? అన్నా మన ఇంటికి రోజు ఎంత ఇస్తున్నానా ఇల్లు? 1,00,000. మరి మీ వ్యవసాయానికి? 1,00,000 మరి మన అమ్మాయి గారికి? ఓ మస్తు పైసలు ఇచ్చిండ్రా అన్నా. చెక్ ఇచ్చిండ్రు కదరా. ఆ చెక్కు చెత్తలో వేయడానికి కూడా పనికిరాదన్నా. పైగా మొత్తం షూటింగ్ చేసే టీం అంతా మన ఇంట్లోనే చికెన్లు మటన్లు తింటురు.
గది మన పైసలతోనే. దానికి కూడా చెక్ ఇచ్చిండ్రు కదరా. కాదు చెక్ ఏందో దానికి కథ ఏందో ముందే తెలుసుకోనా, లేకపోతే మన పని అయినట్లే. అవునరా, ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే నిజం లెక్కుంది. ముందుగాల ఓ చెక్కు తీసుకపోయి క్యాష్ తీసుకొని రావాలి. కదన్నా తెలివితేటలంటే ముందా పని చూడనా. చూస్తారా చూస్తా. ఇప్పటిదానికి ఇలా భోజనాల ఖర్చుకు 10 లక్షల దాకా అయింది. లాభం లేదు. ముందుగాల ఆ చెక్కు చిక్కేందో తేల్చేయాలి. ఏం చేద్దామన్నా? మన సిఐ బ్రహ్మానందాన్ని ఏడున్నా పిలిపించు. దీనికి ఆడే అసలైన మగాడు. పోయి ఫోన్ కొట్టుపో. ఎట్లానే అన్నా? లగెత్తికొస్తే లజ్జనక ఏంటి ఎక్కడ పడితే అక్కడ పిసికేస్తున్నావా? సారీ సార్, ఇది వరల్డ్ ఫేమస్ ఇంటర్నేషనల్ బ్యాంక్. మన రాష్ట్రంలో కేవలం 10 మందికి మాత్రమే సభ్యత్వం ఇచ్చిన గ్రేట్ బ్యాంక్ ఇది. ఇక్కడ చెకింగ్లు ఈ రేంజ్ లోనే ఉంటాయి. మీ దగ్గర ఏ ఆయుధాలు లేవని అర్థమైంది, మీరు వెళ్ళొచ్చు. అయితే ఓకే. ఎవరిదే? ఆల్ దమాల్ బ్యాంక్. బ్యాంక్ ఇంటి పక్కన పెట్టుకుని ఓ కంగారు పడిపోయాడు. బాస్ పిచ్చోడు. అసలు ఈ బ్యాంక్ మన కోసం పెట్టినట్టుంది. ఎంత అదృష్టం. ఎవరు కావాలండి? ఈ చెక్కి క్యాష్ ఇచ్చి మహానుభావుడు కావాలండి. ఏంటి క్యాష్ కావాలా? అసలు మీకు ఈ బ్యాంక్ పేరేంటో తెలుసా? తెలుసు, ఆల్ దమాల్ బ్యాంక్. అది మరి తెలుసుగా. మీ డబ్బు ఇక్కడ దాయడమే కానీ తీసుకోవడం చాలా కష్టం. ఇట్స్ జస్ట్ లైక్ స్విస్ బ్యాంక్. ఇక్కడ మీ ఖాతాదారుడు 1.5 కోటి చెక్ ఇచ్చాడండి. పేరు రవితేజ. ఆసారా? ఆయనవి మా దగ్గర 120 కోట్లున్నాయి సార్. మరి మేము ఖాతా తెరవాలంటే కనీసం 10 కోట్లైనా ఉండాలి. ఈ చంద్రబాబుని చూశాను కానీ కనీసం నెంబర్ తీసుకుంటే బాగుండేది. అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళం బిజినెస్. కనిపెట్టేసా 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 సార్, కనిపెట్టేశాను, మొత్తం కనిపెట్టేశాను. అరే ఫిషు, నేను చెప్పలే మన బ్రహ్మి చూసి రమ్మంటే చేసి వస్తాడని. అవును, ఇంతకి ఏం కనిపెట్టినావు? సార్, మీ ఇంట్లో షూటింగ్ చేసేవాళ్ళు మామూలు కంచులు కాదు. అంటే వాళ్ళంతా కిల్లర్ కత్తులు. కోట్లకు పడగలిస్తున్న కరోడ్పతి వారసులు సార్. ఎట్లా చెప్పినావు? వాళ్ళు ఇచ్చిన చెక్కులు మామూలు బ్యాంకు కాదండి బాబు. అందులో మెంబర్షిప్ కావాలంటే అక్షరాల 10 కోట్ల రూపాయలు కావాలండి బాబు. మరి మన చెక్కులు మారినాయా లేదా? మారవు, మార్చుకోవాలి. జర వివరంగా చెప్పు బ్రహ్మి. ముందు మన బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలండి. అక్కడ ఎవరు పడితే వాళ్ళకి అకౌంట్లు ఇవ్వరు. పైగా మనం 10 కోట్ల అకౌంట్లు వేస్తే మరో 10 కోట్లు కలిపి లోన్ ఇస్తారండి. అంటే మనం ఎంత అమౌంట్ పెడితే దానికి డబుల్ అన్నమాట. నానా సంఖ్యలు నాకు మనకి అకౌంట్ వచ్చినట్టు ప్లాన్ చేశానండి. మంచి పని చేసినావు బ్రహ్మి. ముందుగా మన 10 కోట్లు తీసుకుపోయి ఇక బ్యాంకులో డిపాజిట్ చేయి. అవును, గ్యారెంటీయేనా? సార్, మీరు ఈ జీనియస్ మీద డౌట్ పడుతున్నారు. మీ క్యాష్ కి నాది గ్యారెంటీ. ఈ బ్రహ్మి ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. దట్ ఈస్ బ్రహ్మి. ఆంటీ, మీ అమ్మాయిని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. తను నన్ను ప్రేమిస్తుంది. మీరు ఓ అంటే చేస్తాయనను. ఏం చూసుకుని మా అమ్మాయిని వాళ్ళు నీకు? ఆస్తా అంతస్తా మా అమ్మాయిని ఎలా పోషిస్తావు? అయినా ఇలాంటి దిక్కుమాలిన వాడికిచ్చి మా అమ్మాయి గొంతు కొయ్యలేను. చూస్తూ ఉండండి. మీ చేతులతోనే అక్షంతలు వేయించుకుంటా. అవే చేతులతో నా కాళ్ళు కూడా కడిగించుకుంటా. వస్తా. కట్ రాజా, సూపర్ రాజా.